तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। संगारेड्डी में कवायद की पाबंदी न करने वाले दोपहिया वाली गाड़ियों के साइलेंसर को रोड रोलर से रोन दिया गया। संगारेड्डी जिले के एसपी रूपेश ने संगारेड्डी कस्बे में कवायद की पाबंदी न करने वाले मोटरसाइकिलों के साइलेंसर को निकलवाकर इन्हें तल्फ कर दिया। इस मौके पर जिला संगारेड्डी के एसपी रूपेश ने कहा कि कुछ शरपसंद साइलेंसर तब्दील करते हुए बाइक से ज्यादा शोर मचा रहे हैं, जिससे रात के वक्त सूती आलूदगी पैदा हो रही है। संगारेड्डी पुलिस ने गुज़िश्ता चंद दिनों से पूरी संगारेड्डी में खुसूसी चेकिंग की और ज्यादा शोर मचाने वाली गाड़ियों के साइलेंसर जब्त करके इन्हें रोड रोलर के साथ तल्फ कर दिया। ఎవరైతే మాడిఫికేట్ చేసి ఎక్కువ శబ్ద కాలుష్యం వచ్చే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరినీ డిసెంబర్లో జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు 70 వెహికల్స్ సైలెన్సర్లు అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్చర్ ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయాలి. ఎక్కడా కూడా ఈ సైలెన్సర్ మాడిఫై చేయడం, వెహికల్ మాడిఫై చేయడము, నెంబర్ ప్లేట్స్ మాడిఫై చేయడము, లేదంటే పేపర్స్ లేకుండా తిరగడము, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం ఇలాంటివి చేయకుండా ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి దీన్ని ఆల్రెడీ ఎంత పెట్టినామో ప్రజల నుండి కూడా అంత సహకారం వస్తే బాగుంటుంది. ఎందుకంటే టౌన్లో ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా వరకు ఏర్పాటు చేద్దాం, బట్ సామాజిక స్పృహ ఒకటి లేకుండా అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసే పరిస్థితి ఇంప్రూవ్ ద ట్రాఫిక్. సో ఐ వార్న్ ఆల్ ద వయోలేటర్స్ ఆఫ్ ద ట్రాఫిక్ టుడే. ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి సైలెన్సర్ని మాడిఫై చేయడం చేయడం లాంటివి ఈ సందర్భంగా సిపిఓ సంగారెడ్డి గారు